ఇద్దరు దుర్మార్గులు, వరుణ్, ప్రకాష్. ఈ ఇద్దరు దుర్మార్గులు ఏమవుతారో అనుకున్నాను. నేనైతే అదే చేశాను. నేనేమనుకున్నానో ఆ అమ్మాయి అదే చేసింది. ప్రతి స్త్రీ కూడా అంత ధైర్యంగా ఉన్న రోజున ప్రతి స్త్రీ కూడా చాలా హ్యాపీగా బతకగలదని చెప్తున్నారు. చాలా మంచి ప్లేస్ తీసుకున్నారు. కొంచెం నరేష్ కూడా ఆర్టిస్ట్ ఏదైనా చేయొచ్చు, ఎన్ని వేషాలైనా వెళ్ళవచ్చు కదా. బాగా చేశారు. మళ్ళీ నాకు ఘటన సినిమా శ్రీపేర్ డైరెక్షన్. లేడీ డైరెక్టర్, సీనియర్ ఆర్టిస్ట్, ఒక లేడీ డైరెక్టర్, లేడీ సబ్జెక్ట్ తీసుకుని ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ తన భుజాల మీద సినిమా పెట్టుకున్నట్టు వస్తే అది ఘటన. ఒక 3 క్యారెక్టర్, దాంట్లో మా నరేష్ చేసిన క్యారెక్టర్ ఒకటి. నాకు నరేష్ ఈ 30 years జర్నీలో ఎప్పుడు నమ్మటం తెలుసు, కానీ ఫస్ట్ టైం నరేష్ అంటే భయం వేసింది నాకు మూమెంట్లో. నేను ఇంటర్వల్ వేస్ట్లో పెట్టి నరేష్ని చూస్తే భయం వేస్తుంది నాకు. అంటే ఒక కామెడీ క్యారెక్టర్ హీరో చేసిన వ్యక్తిని చూస్తే మనం భయపడి అలా చేస్తుంది. అంటే అంత దుర్మార్గమైన క్యారెక్టర్ దీంట్లో. ఎందుకంటే మదరే జన్మ చూస్తుంటే పొట్టాలనిపించింది అన్నారంటే సరే ఎంత బాగా చేస్తుంటాడు ఆ క్యారెక్టర్ దాన్ని నిర్మించుకోవచ్చు. నాకు తెలిసి ఇంతకన్నా తనకి రాదేమో అనిపిస్తాను. అన్ని అవార్డ్స్ కన్నా మించిన అవార్డు మదర్ అంటాం. తన కొట్టుకు చూసి పొట్టాలనిపిస్తున్నారు ఈ సినిమా చూసినాక. హ్యాట్సాప్ అమ్మ, అంత బాగా చేశాడు నరేష్. వండర్ఫుల్ ఫిలిం. ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్టులు ముగ్గురే. గుడి మీద కథలు క్యారెక్టర్ చాలా బాగా అమ్మాయి విద్యలో కూడా రావడం నిత్యమైన పెర్ఫార్మెన్స్ వచ్చిన చాలా మంచి సినిమా. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ నరేష్ ఎప్పుడు మనం ఇటువంటి రోల్లో చూడలేదు. తను చూస్తేనే ప్లెజెంట్గా అనిపిస్తుంది. అయితే ముందు ఇందాక ఇంటర్వ్యూలో విజయన్ గారు అన్నారు, అమ్మకి ఇలాంటి సినిమా చూపించకూడదు అన్నారు ఇంటర్వ్యూలో. అని మళ్ళీ ఎండ్కి వచ్చాక ఆవిడలో ఉన్న దర్శకురాలు బయటకు వచ్చి అందులో ఆయన నటుని అప్రిషియేట్ చేశారు. ఇది డెఫినెట్లీ ఎవరికైనా గూస్ బంప్స్ వచ్చి ఒక రివెంజ్ మనం వెళ్ళి కొట్టాలనిపించేలా అంత జీవించేలా ఆయన చేశారు అందులో. అండ్ ఐ అప్రిషియేట్ ఈ మేకర్స్ని. ఇటువంటి సబ్జెక్ట్ తీసుకోండి. ఎప్పుడు రివెంజ్ డ్రామాస్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు ఇప్పటిదాకా. అందులో ఒక స్త్రీ రివెంజ్ డ్రామా అస్సలు ఫెయిల్ అవ్వదు. అందులో ఇక్కడ మన ఇవాళ జడ్జిమెంట్ కోసం మనం పిలిచినటువంటి ఒక లేడీ దర్శకురాలు నరేష్ గారి మదరు, మా అమ్మ లాంటి వారు, ఆవిడ రావడం అనేది చాలా గొప్ప లక్షణం. ఇక్కడ ఇవాళ గొప్ప విషయం. ఆ రైట్ జడ్జిమెంట్ అక్కడి నుంచే వస్తుంది. ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు అందరూ అలాగే ఫీల్ అవుతారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అందరూ చూడండి. చూసాము, చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది సినిమాలో. అండ్ ఇంతవరకు చాలా ఇన్స్పైరింగ్ మూవీస్ వచ్చింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ మూవీస్. చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. రీమేక్ రీమేక్ అనగానే అర్థమైంది హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ. ఎందుకంటే ఫ్యాబులస్ రివ్యూస్ ఇప్పటివరకు దానికి. అండ్ ఎస్పెషల్లీ డాడీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నారంటే అంటే షాక్. ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు కదా ఆ షేడ్ ఎలా ఉంటుందో. యాజ్ అన్ యాక్టర్ ఐ బిన్ ఫాలోయింగ్ హిమ్ త్రూ లాట్ ఆఫ్ వర్సటైల్ రోల్స్ ఇప్పటివరకు. సో దిస్ ఈజ్ డిఫరెంట్ రోల్, నెగిటివ్ షేడ్ అని ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి చెప్తున్నాను అనమాట. ఆ బిల్డప్ రోజు నిద్రపోకుండా మార్నింగ్ లేసి వచ్చింది చూడటానికి. ఆయన చెప్పినట్టు చాలా స్కేరీగా ఉంది. నాన్నమ్మ అయితే ఇంట్లో చూడండి సినిమా వెళ్ళిపో అన్నారు. చిన్నపిల్ల కలిసి సో ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. కాస్ట్ గురించి చెప్పని అవసరం లేదు. నిత్యమైన అండ్ క్రిష్ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ డైరెక్టర్ శ్రీప్రియ అండి, ఫీమేల్ డైరెక్టర్, రియలీ ఇన్స్పైరింగ్. ఇలాంటి డైరెక్టర్స్ రావాలి అండ్ ఇలాంటి సినిమాలు మరీ ఇలా చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత అంత గొప్ప సినిమా ఈ ఘటన సినిమా చాలా అద్భుతంగా ఉంది. అసలు 3 క్యారెక్టర్స్, నిత్యానందన్, నరేష్ అండ్ హీరో అద్భుతంగా ఇచ్చారు. ఫస్ట్ టైం నరేష్ ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ ఇప్పుడు చూడదు. ఎందుకంటే ఆ నరేష్ నవ్వించడం, మనందరినీ ఎంతో బాగా నవ్వించాడు. హీరోగా ఎంతో గొప్పగా డ్యాన్స్ చేశాడు, ఫైట్స్ అన్నీ చూస్తాం. బట్ ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేయడం నిజంగా చాలా బాగా నచ్చింది సినిమా. అందరూ చూడాలి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సీనియర్ ఆర్టిస్ట్. అందరూ చెప్పినట్టు తను చేయని క్యారెక్టర్ అది ఇప్పటిదాకా. ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడంలో ఫస్ట్ ఆర్టిస్ట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ వేయాలి. రొటీన్గా ఎప్పుడు వేసే క్యారెక్టర్ కాకుండా వెరైటీ ఎక్కడ ఉన్న వేయాలి అనేటువంటి తన యాంబిషను ఆయనకున్న ఆ ట్రస్ట్ తెలుస్తుంది ఆ క్యారెక్టర్ వేయడం వల్ల. ప్లస్ ఆ క్యారెక్టర్ ఆయన కాకుండా ఇంకెవరు వేసుకున్నా వీ కెన్ గెస్ ఏమవుతున్నది. నరేష్ గారు వేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ జోల్డ్. అసలు నాకు అనిపించింది ప్రత్యేకంగా
ఇంకొక ఆర్టిస్ట్ అది కొంచెం ఆ ఇమేజ్ ఆర్టిస్ట్ అలాంటి ఇమేజ్ ఆర్టిస్ట్ వేసి ఆ ఫస్ట్ డైలాగ్ ఆ అమ్మాయిని ఆడిషన్ కెన్ ఐ డూ విత్ యూ అని అన్నప్పుడు మొత్తం అసలు రసాభాస్ లేదనిపించింది నాకు. బికాజ్ ఇట్ ఈజ్ నరేష్ నిజంగా ఒక సైకలాజికల్ ఇదిన్న క్యారెక్టర్ ఏమో అనిపించేంత కన్విన్సింగ్గా ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దట్స్ హ్యాట్స్ ఆఫ్ ది డైరెక్టర్ ఆల్సో. నరేష్ గారు దాన్ని వేద్దామని అనుకోవడంలో కూడా డైరెక్టర్గా జడ్జిమెంట్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది అక్కడ. సో వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ అండి. అంటే ఒక లేడీ డైరెక్టర్గా ఆవిడ అద్భుతంగా తీశారు. ఇదే ఎలిమెంట్ని కమర్షియల్గా సినిమాని ఓన్లీ ఎన్కాష్ చేసుకునే ఆస్పెక్ట్లో సినిమా తీయాలనుకుంటే చాలా వేరియంట్గా చాలా వేరే రకంగా కూడా తీసుండొచ్చు. బట్ హ్యాట్స్ ఆఫ్ వెరీ యాక్చువల్లీ అప్పుడే అన్నా నరేష్ గారు నరేష్ గారికి ఒక పార్ట్ బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా ఈ జనరేషన్ కంటే సినిమా అంటే స్త్రీకి ప్రాణం కంటే మానం విన్నా అనేది పాతకాలం మాట. అంటే మానం పోతే ఇంక ప్రాణం తీసుకోవాల్సిందే అనే పరిస్థితి కాదు ఈ రోజుల్లో, తిరగబడాలి అనే ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. నరేష్ గారితో చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాము. ఈ సినిమా చూసిన తర్వాత నరేష్ గారి పక్కన నుంచోవాలంటే కూడా చాలా భయం వేసే అంత గొప్పగా నటించారు. సన్మోన్ క్రియేషన్స్, దృశ్యం ఫ్రెండ్ శ్రీప్రియ గారు డైరెక్ట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి న్యూ జనరేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఘటన. కొత్త జనరేషన్ ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు, కొత్త ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అటువంటి కొత్త క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎంటర్టైనర్ ఈ రోజున ఘటన. ఇది చాలామంది డబ్బింగ్ సినిమా అనుకుంటున్నారు. ఇది 2 వర్షన్ సినిమా. తమిళ్ ఫస్ట్ రిలీజ్ అయింది, తెలుగు వర్షన్ ఇప్పుడు 240 థియేటర్స్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయ్యి ఈ రోజున మంచి రివ్యూస్ 3 to 4.5 వరకు రివ్యూస్ తీసుకొని ప్రజలు ఈ రోజున సోషల్ మీడియాలో ట్విట్టర్లో కూడా చాలా అద్భుతమైన రివ్యూస్తో బాగా పికప్ అవుతున్నటువంటి చిత్రం ఇది. ప్రత్యేకంగా నిత్యా మేనన్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేసినటువంటి రాధాకృష్ణ చాలా టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ అండ్ రాజ్ కుమార్ ఠాకూర్ ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెంట్గా చేయాలి అనే కోరుకున్నవాడు. లేడీ గెటప్తో సహా అన్ని చేసేసాను. ఒక ఫుల్ సర్కిల్ టచ్ అవుతున్నప్పుడు ఒక డిఫరెంట్ నెగటివ్ క్యారెక్టర్ పడాలనేది నా లైఫ్ డ్రీమ్. అది ఈ సినిమా ద్వారా నాకు నెరవేరింది. ఈ రోజున ఒక సక్సెస్ఫుల్ ఫిలింగా కూడా నాకు సన్మోన్ క్రియేషన్స్ ఫిలింతో ఒక మంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ గొప్ప డైరెక్టర్, అటువంటిది ఆమె మర్చిపోయి తల్లిగా భయపడ్డాను నేను చూస్తే, ఎందుకు ఇలాగా చేసావని అడిగే పరిస్థితి. అంటే అంత ఆ క్యారెక్టర్ జల్లెడ్ మొత్తం ఈ ఫిలింలో ఒక కీ రోల్. అది చాలా సంతోషం. నా కెరియర్లో మరొక మర్చిపోలేనటువంటి మైల్ రాయి ఘటన సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా ఇలాంటి సినిమాలు రావాలి, ఎంకరేజ్ చేయాలి. పక్కా ఎంటర్టైన్మెంట్ అండ్ చిన్న మెసేజ్తో అన్ని ఆల్ క్లాస్ ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి సినిమా. ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకి మరొక్కసారి నటుడుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చేసినటువంటి రోల్స్ అన్నిటి కూడా ఒక భిన్నంగా ఒక కొత్త షేడ్ ఉన్నటువంటి రోల్ని కన్విన్సింగ్గా నేను చేయగలను కాన్ఫిడెన్స్ నాకు ఈ టీం ఇచ్చింది. ప్రజలు దాన్ని హర్షిస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పడానికి లేదు. తప్పకుండా ఫర్దర్గా నేను విలన్గా కూడా ఒక డిఫరెంట్ రోల్ చేస్తాను. ఎస్వి రంగారావు గారు నాకు స్ఫూర్తి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఆయనలాగా అన్ని క్యారెక్టర్స్ చేయాలి. ఇప్పటికీ కామెడీ చేశాను, సెంటిమెంట్ చేశాను, దృశ్యం లాంటి ఎమోషన్ చేశాను, చందమామ కథలు లాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేశాను. కానీ ఈ యొక్క నెగిటివ్ షేడ్ నాకు నా కెరియర్లో ఒక మైల్ స్టోన్గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రేక్షకులు మా సినిమాని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంపూర్ణ క్రియేషన్స్ తరఫున ధన్యవాదాలు.